అందరికీ నమస్తే. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది ఎవరైతే ఎక్స్ సివిల్ సర్వీస్ అధికారులని చెప్పుకుంటున్నారో వాళ్ళు చదువుకున్న అర్హతకి వాళ్ళు చేసే పనులకి అస్సలు సంబంధం లేదు. దాంట్లో ముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత 2 రోజుల నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన అనేక సందర్భాల్లో అనేక విష ప్రచారాలు చూసాం. ఇప్పుడు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులుగా సమాజంలో చెప్పుకుంటున్నారో వాళ్ళు, ఎవరైతే మేము సివిల్ సర్వెంట్స్గా సర్వీస్ చేశాము అని చెప్పుకుంటున్నారో వాళ్ళు బాధ్యతను మరిచి, వాళ్ళ కర్తవ్యాన్ని మరిచి సమాజంలో ఒక కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, అదేవిధంగా సమాజంలో విషం జిమ్మే విధంగా తప్పుడు వార్తల్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఎవరంటే వైఎన్ఆర్ అని, ఈయన ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంటాడు. ఈయన కనీసం ఎవరైనా జర్నలిస్ట్గా చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో నిజాలు ఎంతో తెలుసుకుని దాన్ని ప్రసారం చేయాలి. ఆ విధంగా కాకుండా ఒక ఫేక్ ప్రోపగండా తీసుకొని వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఎక్స్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అంట. ఐఏఎస్ అంటే ఏంటి? సమాజానికి సేవ చేసే గుణం ఉన్నోడు, సమాజాన్ని సక్రమంగా నడిపించే వ్యక్తిగా ఉండేవాళ్ళు. కానీ ఇతను ఒక కులం పైన నిజంగా అది ఒక కులానికి చేస్తుంటే నువ్వు మాట్లాడడంలో తప్పు లేదు ఒక ఎక్స్ ఐఏఎస్ గా. బట్ నువ్వేం చేస్తున్నావు? ఒక తప్పుడు వార్తని ప్రసారం చేస్తున్నావు. నీకు ఐఏఎస్ అని చెప్పుకునే అర్హత ఏముంది? నువ్వు ఒక సివిల్ సర్వెంట్ వా? ఈ రోజు అడుగుతున్నారు రాష్ట్రంలోని యువత, ఒక కులం పైన విషయం చెప్పడానికే నువ్వు ఎక్స్ సర్వెంట్ వా? అలాంటి మాటలు చెప్పొద్దండి ఐఏఎస్ విజయ్ కుమార్. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నేను చూస్తే ఏంట్రా ఇంత విధంగా చేస్తున్నాడు. నాకు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళేంటి సమాజంలో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. ఈయన అంటున్నాడు టెట్రాయికపోయినా స్పోర్ట్స్ కోటాలో కమ్మవారికి ఎక్కువ డిఎస్సి పోస్టులు వచ్చాయి, దీని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారు, నేను చూశాను అని చెప్తూ ఉన్నాడు. అయ్యా, కేసు వేసినోడు ఏ ఆధారం మీద వేశాడు మీకు తెలియకపోవచ్చు. మొత్తం స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా ఈ రోజు ఎంతమందికి వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద 15,941 మంది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు. విజయ్ కుమార్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అవాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. ఇంత అవగాహన లేకుండా మాట్లాడి మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకొకసారి మీరు ఈరోజు బహిరంగ క్షమాపణ, ఈ రోజు ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉండే యువతకి బహిరంగ క్షమాపణ చెప్పాలి విజయ్ కుమార్ గారు. ఎందుకంటే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నందుకు బహిరంగ క్షమాపణ విజయ్ కుమార్, అదే విధంగా వైఎన్ఆర్ ఇద్దరు బహిరంగ క్షమాపణ రాష్ట్ర యువతకి చెప్పాలి. ఎందుకంటే ఈ డిఎస్సిలో 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 15,941 మంది నియమితులయ్యారు. మిస్టర్ వైఎన్ఆర్ అండ్ మిస్టర్ విజయ్ కుమార్ తెలుసుకోండి. దీంట్లో 7,955 మంది మహిళలు ఉన్నారు. మిస్టర్ వైఎన్ఆర్, మిస్టర్ విజయ్ కుమార్. దీంట్లో మాజీ సైనికుల కోటా కింద 112 మంది నియామకం అయ్యారు. మిస్టర్ విజయ్ కుమార్, మిస్టర్ వైఎన్ఆర్ తెలుసుకోండి. దివ్యాంగుల కోటా కింద ఓహెచ్ 190 మంది, విహెచ్ 150 మంది, హెచ్ఐ 119 మంది, ఎంఐ 24 మంది. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 372 మాత్రమే నియమితులయ్యారు. నువ్వు చెప్తున్నావు స్పోర్ట్స్ కోటా కింద కమ్మవారికే ఇచ్చేశారని మిస్టర్ విజయ్ కుమార్. నువ్వు ఫ్యాక్ట్స్ తెలుసుకో. 372 మంది మాత్రమే స్పోర్ట్స్ కోటా కింద వచ్చారు. దాంట్లో బీసీలు, ఈ 372 మందిలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 50 మంది, ఎస్సీలు 30 మంది, ఎస్టీలు 8%, ఓసీలు 12%. అంటే బీసీలు 50%, ఎస్సీలు 30%, ఎస్టీలు 8%, ఓసీలు 12%. ఓసీ వర్గానికి చెందిన స్పోర్ట్స్ కోటా అంటే ఓసీలకి టోటల్ గా ఈ 372 మందిలో ఓసీలకు కేవలం 12% మందే వచ్చారు. ఆ ఓసీల్లో సబ్ క్యాస్ట్లు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి మిస్టర్ విజయ్ కుమార్. కమ్మ సామాజిక వర్గం, నువ్వు చెప్తున్నావు కదా కమ్మ సామాజిక వర్గం అని. 372 మందిలో కమ్మ సామాజిక వర్గంకి వచ్చింది ఎన్నో తెలుసా? కేవలం 9 మంది. కేవలం 9 మంది. కాపు సామాజిక వర్గానికి 16 మంది, రెడ్డి సామాజిక వర్గానికి 10 మంది, వైశ్యులు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లిం మైనారిటీ 1 వ్యక్తి. అంటే నువ్వు ఏ ప్రాతిపాదికన చెప్పావు? ఆధారాలు లేకుండా. నువ్వు ఒక రిటైర్డ్ ఐఏఎస్ గా విత్ ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలు లేకపోతే మాట్లాడకూడదు ఆ విషయాన్ని. అంతేగాని ఒక బాధ్యత గల రిటైర్డ్ ఐఏఎస్ గా ఉండి ఈ రోజు బాధ్యతారహితంగా నువ్వు ఈ ప్రచారం చేసినందుకు నువ్వు బహిరంగ క్షమాపణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు చెప్పాలి. ఎందుకంటే తెలుసా, ఈ రోజు ఉద్యోగాలు అనేది మెరిట్ ఆధారంగా రావాలి. అది ఆ మెరిట్ ఆధారంగా. ఈ రోజు స్పోర్ట్స్ కోటా అన్నా కూడా ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరో కష్టపడి వాళ్ళు స్పోర్ట్స్ లో రాణించి వాళ్ళు సంపాదించుకున్న ఉద్యోగం. దానికి నువ్వు కులాన్ని అంటగట్టాలనుకున్నావు చూడు, అక్కడ మీ దుర్బుద్ధి తెలుస్తూ ఉంది. దాన్ని ప్రచారం చేసిన వైఎన్ఆర్ గారి దుర్బుద్ధి తెలుస్తూ ఉంది. ఈ రోజు చదువుకునే ప్రతి ఒక్కడు నేను ఈ కులము, ఈ ఉద్యోగం నాకు రాదు అని కాదు. ఈ సమాజంలో ప్రతి ఒక్క ఉద్యోగం ఏ కులస్తుడైనా కానీ అతని మెరిట్ ఆధారంగా, అతని స్కిల్స్ ఆధారంగా సంపాదించుకోవచ్చు.
అంతేగాని వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చిందని వాళ్ళ ఆ కులం అని చెప్పి దుష్ప్రచారం చేయడం తప్పు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకంటే 372 మందిలో కేవలం 9 మంది వచ్చింది. దానికన్నా ఎక్కువగా కాపు సామాజిక వర్గం 16 మంది, రెడ్డి సామాజిక వర్గం 10 మంది ఉన్నారు. ఇక్కడ ఎవరి స్కిల్ మీద దీంట్లో వచ్చిన 372 మంది 50% మంది బీసీలు ఉన్నారు. నువ్వు ఈ రోజు అవన్నీ ఆధారాలని కప్పిపుచ్చుకొని ఈ రోజు మీ స్వార్థం కోసం ఈ రోజు ఒక సామాజిక వర్గం పైన విషం ప్రచారం చేస్తున్నట్టు ఎవరి ప్రోద్బలంతో నువ్వు విష ప్రచారం చేస్తున్నావో సూటిగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలమా, లేకపోతే ఇంకేదన్నా నీ దగ్గర హిడెన్ ఎజెండా పెట్టుకొని నువ్వు చేస్తున్నావా? ఈ రోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే కులం కూడు పెడదు గుణం గుర్తింపునిస్తుందని పెద్దలు అన్నారు. ఈ రోజు డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రతి వర్గం వాళ్ళు కష్టపడి చదువుకో అంటారు. ప్రతి వర్గం వాళ్ళు కష్టపడి, ఎందుకంటే ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కుటుంబానికి. ఈ రోజు ఒక కమ్మ సామాజిక వర్గంలో అందరూ డబ్బు ఉండే వాళ్ళే ఉండరే, పేదవాళ్ళు ఉంటారు, ఒక పూట దీని 2 పూటలు పస్తుండే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఆ విధంగా ఉంటారు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఆ విధంగా ఉండేప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళు ఏదో ఒక వృత్తి చేసి నిలబెట్టడం కోసం వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళ కులం ముద్ర వేయాలనుకునే ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి? ఇలాంటి వ్యక్తులు రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పుకొని సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వ్యక్తులు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇది ఖండించదగిన విషయం. ఎందుకంటే ఇలాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళని రాష్ట్రం బహిష్కరణ చేయాల్సిన బాధ్యత యువత పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పొరుగులు. ఈ రోజు ఇలాంటి వాళ్ళ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటే ఈ సామాజిక వర్గాన్ని రిమైనింగ్ కమ్యూనిటీస్ దగ్గర ఏదో ఒక బూచిగా చూపియాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏలే నాయకుడు యొక్క సామాజిక వర్గం అని చెప్పి ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళని నేను సూటిగా అడగదలుచుకున్నా. ఇదే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కావచ్చు, ఇదే జర్నలిస్ట్ వైఎన్ఆర్ని కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒకే సామాజిక వర్గానికి కార్పొరేషన్ పదవులు కావచ్చు, డైరెక్టర్ పదవులు కావచ్చు, దాదాపుగా 1000 పదవులు కట్టబెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఈ రోజు పరీక్షలు రాసి మెరిట్తో సంపాదించుకున్న ఉద్యోగాలపైన మీరు విష ప్రచారం చేసే మీరు ఆ రోజు ఎక్కడ దాముకున్నారంటున్నాం. గతంలో ఏదో ఏపీఎస్సీ నోటిఫికేషన్ పైన కావచ్చు, అదే విధంగా కొన్ని దగ్గరలా ఒకే సామాజిక వర్గానికి జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ అడుగుతున్నాం. ఈ రోజు ఏ తప్పు జరగకపోయినా కానీ ఈ విధంగా జరిగిపోయిందని దుష్ప్రచారం చేసే మీలాంటి కోవర్టులు, మీలాంటి హిడెన్ ఎజెండా పెట్టుకోండే వాళ్ళు, మీలాంటి మారీచ శుక్రాచార సుబాహ రావణాసురు లాంటి రాక్షసుల్ని నిలదీస్తూ ఉన్నాం సార్. మీరు రాక్షసులు నిజంగానే ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుంటే చూడలేకపోతే ఒక కులం పైన స్పోర్ట్స్ కోటాలో 372 మందికి వస్తే దాంట్లో 50% మంది బీసీలు ఉన్నారు సార్. మీ కళ్ళు కనబడకపోతే కళ్ళు తెరిచి చూడండి. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు, మీరు రోజు పేపర్లు చదవకుండా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకపోతే ఒకసారి పెట్టుకొని చూసి మీ ఛానల్లో పబ్లిష్ చేయడం నేర్చుకోండి. ఈ విధంగా దిగజారుడు మాట్లాడితే దేహ శుద్ధి చేసి రాష్ట్ర బహిష్కరణ ఈ రాష్ట్ర యువత చేస్తారు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు చేసి సమాజంలో కులాల మధ్య చిచ్చులు పెట్టాలనుకునే మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి హానికరమని మాలాంటి యువత అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు. ఎందుకంటే ఇంకొకసారి కులాల మధ్య చిచ్చులు పెట్టాలని, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలని మీ స్వార్థం కోసం, మీ హిడెన్ అజెండాల కోసం రాష్ట్రంలో ఒక పారదర్శకంగా జరిగిన పరీక్ష పైన విష ప్రచారం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర యువత దేహ శుద్ధి చేసి మిమ్మల్ని తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి. మిస్టర్ విజయ్ కుమార్, జర్నలిస్ట్ వైఎన్ఆర్, ఇదే మీకు ఛాలెంజ్.